జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా, ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం, నిరతము యేసుని స్తుతించాలని. కూడగట్టుకున్నాను శక్తంతయు, నిరతము యేసుని చాటించాలని. ఏర్పరచుకున్నాను ఒక లక్ష్యం, నిరతము యేసుని స్తుతించాలని. కూడగట్టుకున్నాను శక్తంతయు, నిరతము యేసుని చాటించాలని. ఆ యేసే నిత్య రాజ్యము, ఆ యేసే గొప్ప సత్యము. యేసే నిత్య రాజ్యము, యేసే గొప్ప సత్యము. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. నిర్మించుకున్నాను నా జీవితం, సతతం యేసులో జీవించాలని. పయనిస్తున్నాను నా బ్రతుకులో, యేసయ్య చిత్తము జరిగించాలని. నిర్మించుకున్నాను నా జీవితం, సతతం యేసులో జీవించాలని. పయనిస్తున్నాను నా బ్రతుకులో, యేసయ్య చిత్తము జరిగించాలని. ఆ యేసే సత్య మార్గము, ఆ యేసే నిత్య జీవము. ఆ యేసే సత్య మార్గము, ఆ యేసే నిత్య జీవము. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరని ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవరు లేరనే ఒక సత్యం. సంతృప్తిని సమృద్ధిని అనుభవిస్తున్నా, ఆకాశమే సరిహద్దుగా సాగిపోతున్నా. జీవి
నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరనే ఒక సత్యం. జీవితంలో నేర్చుకున్నాను ఒక పాఠం, యేసుకు సాటి ఎవ్వరు లేరని ఒక సత్యం. హల్లెలూయా. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలెనున్నది. సూర్యుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజ్యములు న్యాయధర్మమును దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చుగా నగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. వస్త్రములల్లా గోపరాసు వాసనే, ఆగురు వాసనే, పెట్టే వాసనే, దంతములతో కట్టిన నాగుల సంతోష పెట్టుచున్నవి. నీ దయనొందిన స్త్రీలలో రాజుల కుమార్తెలున్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడిపార్శ్వము నా నిలుచుచున్నది. కుమారి, అలంకరించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజమునకు నీ తండ్రి ఇంటిని పరుపును. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. కుమార్తె న్యాయ ఉదయము, జనులు ఐశ్వర్యవంతులు నీ దయను వెదుకుదురు. అంతఃపురంలో నుండి రాజకుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రము బంగారు బుట్టా పని చేసినది. విచిత్రమైన పని గల వస్త్రములను ధరించుకొని రాజునొద్దకు ఆమె తీసుకొని ఆమెను వెంబడించి ఆమె చెలికత్తె కన్యకులు నీ యొద్దకు తీసుకొని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు, రాజనగరులో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులందరూ భూమిదంతయు నీవు వారిని అధికారులుగాను నియమించదవు. ఈ వాక్యం అందరూ కలిసి చదువుకుందాం. తరములన్నిటను నీ నామము జ్ఞాపకం ఉండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. దేవుడి నామానికి వందనాలు. ఇక్కడున్న సహోదరి పేరు శిరీష. ఈమె మందిరానికి వస్తూ దేవుని వాక్యం వింటూ ఎంతో విశ్వాసములు ఎదుగుతూ వెళ్తూ ఉండగా తను డిఎడ్ క్వాలిఫై అయ్యి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండగా దేవుడు అద్భుత రీతిగా మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తన కౌన్సిలింగ్ టైం ఒకటి దగ్గర అయినప్పుడు తన కౌన్సిలింగ్కి వెళ్ళడం జరిగింది. దానికి సమానంగా అంటే అదే రోజు సాయంత్రం మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతూ వస్తుండగా తన ఉపవాస ప్రార్థనకు వస్తూ మార్నింగ్ కౌన్సిలింగ్కి వెళ్ళడం జరిగింది. అయితే తనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోవడం కారణంగా అక్కడ సీట్ రావడం అనేది చాలా కష్టమని చెప్పారు. సో తను ఇక్కడ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి నా వ్యక్తిగత జీవితంలో ఎలా అయినా రుజువుపరచబడాలి అని చెప్పి తన విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మార్గం తెరవడం, ఒక 15 days వరకు కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తన చేతికి రావడం చాలా కష్టమైనప్పుడు దేవుడు అద్భుతంగా ఒక వ్యక్తి ద్వారా మార్గం తెరిచి కేవలం 2-3 రోజుల్లోనే తన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని తన చేతికి రావడం, మరలా తన కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం, దేవుడు అద్భుత రీతిగా ఒక మంచి కాలేజ్లో తనకి సీట్ రావడానికి దేవుడు కృప చూపించారు. సో ఈ విధంగా దేవుని యొక్క శక్తి తన జీవితంలో రుజువుపరచబడి అద్భుతంగా తన ఇప్పుడు డిఎడ్ చదవడానికి దేవుడు కృప చూపించారు. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా. ఎవ్రీవన్ స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రారుడవు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా, నీవేనయ్యా, నాకు నీవేనయ్యా. నిన్ను స్తుతించిన చాలు
స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు, నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు, నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు, నా గుండె గుడిలో. స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు, నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు, నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు, నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు, నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు, నా గుండె గుడిలో. ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా, స్తోత్రార్హుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించిన చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు, నా గుండె గుడిలో నిన్ను స్తుతించిన చాలు, బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలున గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున చాలున, నిన్ను స్తుతించిన చాలున బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలున గుండె గుడిలో. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా. క్లాప్ యువర్ హ్యాండ్స్. ఆది సంభూతుడవు నీవేనయ్యా, ఆదరించు దేవుడవు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నీవేనయ్యా నాకు నీవేనయ్యా. యేసయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా, నిన్ను స్తుతించ
నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు, నా గుండె గుడిలో నిన్ను స్తుతించినా చాలు, నా నములో నిన్ను పొగాడినా చాలు, నా గుండె గుడిలో. ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారినా, నీ సన్నిధిలో ఆనందించే భాగ్యము నా చాలు, నిన్ను స్తుతించినా చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు, నా గుండె గుడిలో నిన్ను స్తుతించినా చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు, నా గుండె గుడిలో నిన్ను స్తుతించినా చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడినా చాలు, నా గుండె గుడిలో నిన్ను స్తుతించినా చాలు, నా బ్రతుకు దినములో నిన్ను పొగడినా చాలు, నా గుండె గుడిలో. Oh Lord, this year, this day, this step that we committed into your hands, Lord Father God, to ఈ సంవత్సరంలోనైనా తండ్రి ప్రభువా దేవా, ఈ పరిశుద్ధ దినమైన ఈ ఆదివారం ఈ ఉదయకాలం మేము నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నామయ్యా. we just wanted to give the committed time to you to praise and worship your name, Father God. దేవా నీ నామానికి స్తుతులు చెల్లించడానికి సమర్పించే స్తుతులు మేము Oh చెల్లించాలి. Lord, the committed voice to praise who you are, how big you are, and how great you are, what all wonders and deeds that you have done in our lives, Lord Father God. దేవా సమర్పించే స్వరముతోనైనా తండ్రి నువ్వు ఎంత గొప్పవాడవో, నువ్వు ఏమై ఉన్నాడో, ఎన్ని అద్భుతాలు మా జీవితాలను చేసి ఉన్నావు మేము కనపరచాలని. Tune our heart to be dedicated thanksgiving to you, Father God. దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు అర్పించేలాగా నా హృదయాన్ని అలా మలచమని అడుగుచున్నాను. Tune my body to glorify your name throughout my life, Father God. దేవా నా జీవిత కాలం అంతా నా శరీరం ద్వారా నిన్ను మహిమపరచడానికి నాకు సహాయం Tune చేయమని my words to glorify and to magnify and to spread the good news to others, Father God. దేవా యొక్క శుభవార్తని ఇతరులకి తెలియపరచడానికి నా యొక్క మాటలని మలచమని అడుగుచున్నాను. Tune my thoughts so that I will be matching to your will, oh Father God. దేవా నీ చిత్తానికి నాయన తండ్రి పౌని సరిపోవడానికి నా యొక్క మాటల ఆలోచనలు మలచమని అడుగుచున్నాను. These are all the things that makes me beautiful, Father God. దేవా ఈ అంశములన్నీ కూడా నన్ను శోభాతిశయంగా చేస్తాయి. Lord, and today we commit our things and our life into your hands, Lord. దేవా ఈ రోజు మా అంశములు మా జీవితాలు నీ చేతులకి మేము సమర్పించుకుంటున్నాము. Make us beautiful through the ప్రభా, మా పూర్ణ మనసుతో, మా పూర్ణ ఆత్మతో, మా పూర్ణ నమ్మకము, విశ్వాసము నీవేనయ్యా తండ్రి. ఈరోజు ఈ ఆదివారము ఈ సన్నిధిలో మేమందరము ఆరాధిస్తుండగా దేవా, నీ సన్నిధికి ఒక్కొక్కరు వ్యక్తిగతముగా వారి పూర్ణ మనసుతో, వారి పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవాని సన్నిధికి మా ఆరాధనకు ధూపములే దేవాది చేరుతుండగా యేసయ్యానికి స్తోత్రములయ్యా తండ్రి. నీకు స్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. ఈ మంచి తరుణము, ఈ మంచి అవకాశము, ఈ మంచి సమయము మీరు మాకు ఇచ్చి ఉన్నారయ్యా. అందరి బట్టి స్థుతులు చెల్లిస్తున్నాము. ఈరోజు ఈ ఆదివారం ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా, నీ బలిష్టమైన చేతులకి తీసుకుని వస్తున్నానయ్యా. నీ బలిష్టమైన చేతులకి తీసుకుని వస్తున్నానయ్యా. దేవానికి వందనములయ్యా. దేవుడు తన తగిన కాలం ముందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులే ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది. దేవానికి స్తోత్రములయ్యా. అటువంటి నీ బలిష్టమైన చేతి కిందకి మేమందరము వస్తున్నామయ్యా. దేవానికి స్తోత్రములు. కృపగల దేవా, ప్రేమగల మా తండ్రి, నీ కృపగల హస్తాలకు, దయగల హస్తాలకు వందనాలు, స్తోత్రాలు. దేవా ఇదిగో దేవా ఆరాధనలోకి ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరు దేవా ఇదిగో ఇప్పటి వరకు ఆత్మ సిద్ధమైంది దేవా. శరీరంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత,
దేవ ఇక్కడ ఉన్నవారు సైతము, అలాగే ఇక్కడ లేకుండా హాస్పిటల్లో ఉన్నవారు, బయట ఉన్నవారు, గృహాల్లో ఉన్నవారు, ఎవరైతే దబ అనారోగ్యం మరిచాక రాలేకపోయి ఉన్నారో బిడ్డలందరూ కూడా యేసు నామములో నీ సంపూర్ణ స్వస్థత విడుదల చేస్తున్నామయ్యా. అద్భుతమైన సాక్ష్యం పట్టుకొని సాయంత్రం వచ్చేదరు కాక, అద్భుతమైన సాక్ష్యం పట్టుకొని పరుగున వచ్చేదరు కాక. హల్లెలూయా. యెహోవా చే గొప్ప కార్యమును ఇది ఎప్పుడు నా ప్రభుకి మహిమకరంగా చెప్పాలని పరుగున వచ్చేదరు కాక. అటువంటి మహత్తరమైన కార్యములు, ఘనమైన కార్యములు జరిగించి కృప చూపమని మహిమా ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ఈ ప్రార్థన స్తుతి ఆరాధన మీకు సమర్పించుకున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాము. దేవుని నామానికి వందనాలు. ఇక్కడున్న సహోదరి పేరు శిరీష. ఈమె మందిరానికి వస్తూ దేవుని వాక్యం వింటూ ఎందు విశ్వాసములు ఎదుగుతూ వెళ్తూ ఉండగా తను డిఎడ్ క్వాలిఫై అయ్యి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తూ ఉండగా దేవుడు అద్భుత రీతిగా మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తన కౌన్సిలింగ్ టైం ఒకటి దగ్గర అయినప్పుడు తన కౌన్సిలింగ్కి వెళ్ళడం జరిగింది. దానికి సమానంగా అంటే అదే రోజు సాయంత్రం మందిరంలో ఉపవాస ప్రార్థన జరుగుతూ వస్తుండగా తన ఉపవాస ప్రార్థనకు వస్తూ మార్నింగ్ కౌన్సిలింగ్కి వెళ్ళడం జరిగింది. అయితే తనకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేకపోవడం కారణంగా అక్కడ సీట్ రావడం అనేది చాలా కష్టమని చెప్పారు. సో తను ఇక్కడ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటూ దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు తనకి ఇచ్చిన వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి నా వ్యక్తిగత జీవితంలో ఎలా అయినా రుజువుపరచబడాలి అని చెప్పి తన విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మార్గం తెరవడం, ఒక 15 days వరకు కానీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తన చేతికి రావడం చాలా కష్టమైనప్పుడు దేవుడు అద్భుతంగా ఒక వ్యక్తి ద్వారా మార్గం తెరిచి కేవలం 2-3 రోజుల్లోనే తన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అని తన చేతికి రావడం, మరలా తన కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడం, దేవుడు అద్భుత రీతిగా ఒక మంచి కాలేజ్లో తనకి సీట్ రావడానికి దేవుడు కృప చూపించారు. సో ఈ విధంగా దేవుని యొక్క శక్తి తన జీవితంలో రుజువుపరచబడి అద్భుతంగా తనకు డిఎడ్ చదవడానికి దేవుడు కృప చూపించారు. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. దయచేసి దేవుని వాక్యం మనం చదువుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటో, ఈరోజు దేవుడు నాతో మాట్లాడబోతున్న వాక్యం ఏంటో అందరూ ఆసక్తితో మనం విందాము. ఆశగల ప్రాణం తృప్తిపరుస్తాడు దేవుడు. దేవుని సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థనాపూర్వకముగా విశ్వాసముతో దేవుడి వైపు మనం చూస్తూ ఆశతో ఆయన వైపు మనం చూసినప్పుడు ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు. మనం మన పనిలో ఉంటే దేవుడు పనిలో ఉంటాడు. ఏమండి, మీరు మీ పనిలో బిజీగా ఉన్నారనుకో దేవుడు పనిలో బిజీగా ఉంటాడు. మీరు దేవుడి పనిలో బిజీగా ఉన్నారనుకో దేవుడు మీ పనిలో బిజీగా ఉంటాడు. ఈ సత్యం మర్చిపోకూడదు. మీకు అర్థమైందా? మీ పనిలో మీరు ఉన్నప్పుడు దేవుడి పనిలో దేవుడు ఉంటాడు. మీరు దేవుడి పనిలో బిజీగా ఉన్నప్పుడు దేవుడు మీ పనిలో బిజీగా ఉంటాడు. దేవుడు మీ పనిలో నా పనిలో బిజీగా ఉంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి అనేది ఆలోచన మనం చేసుకోవాలి. సో కాబట్టి మనము దేవుడి కొరకు, దేవుడి కార్యాల కొరకు మనం నిలబడే వారుగా మనం ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ప్రస్తుత కాలం గురించి మీరు ఆలోచించద్దు. ఈ లోకంలో మనం ఏం చదివామో, ఏ ఉద్యోగాలు చేస్తున్నామో, ఏ పనులు చేస్తున్నామో, ఏ విషయం గురించి మీరు ఆలోచన చేయకండి. దానికోసం మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. దానికోసం దేవుడి సన్నిధిలో మీరు కనిపెట్టకండి. అసలైనది దేవుడి రక్షణ మీరు కనిపెట్టగలిగితే, దాన్ని పట్టుకోగలిగితే ఆటోమేటిక్గా శ్రేష్టమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. దేనికి మీ సమయాన్ని ఎక్కువగా వెచ్చించాలో దానికి సమయాన్ని ఎక్కువగా వెచ్చించండి. మన ఆత్మ సంబంధమైన విషయాలను మనం గట్టిగా మనం పట్టుకోవాలి. ఆత్మ సంబంధమైన విషయాలు మనం తెలుసుకోగలగాలి. అది లేకుండా నా కోసం మమ్మీ ప్రార్థన చేస్తుంది, ఆకు ఉపవాసం ఉంటుంది, పర్వాలేదు నేను ముందుకు వెళ్ళిపోతున్నాం అనుకుంటే మనం భ్రమలో ఉన్నాం అన్నమాట. భ్రమకి నిజానికి జీవితానికి చాలా తేడా ఉంది. అర్థమైందా? మీరు తింటేనే మీకు కడుపు నిండుద్ది. అమ్మ తెలుపు, పక్క వాళ్ళు తింటే మన కడుపు నిండుద్దా? అమ్మ తింటే మనకు కడుపు నిండుద్దా? మీరు తింటే మీరే కడుపు నిండుద్ది, నేను తింటే నా కడుపు నిండుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడి సన్నిధిలో మన ఆత్మ సంబంధమైన విషయాల కొరకు మనం కనిపెడుతూ ఉండాలి. ఆత్మ సంబంధమైన విషయాలు మనం తెలుసుకుంటూ ఉండాలి, గ్రహించుకుంటూ ఉండాలి.
సో ఎప్పుడైతే మనం ఆత్మ సంబంధమైన విషయాలు మనం తెలుసుకుంటూ గ్రహించుకుంటూ విశ్వాసులు ముందుకు వెళ్తామో దానికి కావలసిన ప్రతి ఈవులు కూడా ప్రభు సమకూరుస్తాడు. అది ఒకటి కాదు, ఒకరు కాదు, ఒక తరం కాదు. ఏమండి? ఒకటి అంటే ఆ ఒక్క కార్యం కాదు, ఒకరు, నీ ఒక్కడివే కాదు, కుటుంబము, నీ కుటుంబమే. కానీ ఈ తరం మాత్రమే కాదు, తరతరములకు ఆశీర్వాదకరం. అది దేవుడిచ్చే దీవెన. అది నువ్వు సంపాదించే బోర్డు ఉద్యోగము, డబ్బు, అది కొంతవరకు ఆపుద్దేమో, కొంతవరకు ఆలోచిస్తుందేమో. దానివల్ల కుటుంబానికి కానీ నీ వ్యక్తిగత జీవితానికి కానీ ఏ విధమైన ఆశీర్వాదం కాదు. కేవలము మనకి ఇహలోక సంబంధంగా మనకు వస్తున్న ధనము కానీ, శాలరీ కానీ, లేకపోతే ప్రమోషన్లు కానీ, ఇంకొకటి కానీ, చదువు కానీ, ఫస్ట్ క్లాసులు కానీ, ఏవైనా సరే దేవుని మహిమార్థంగా అవి సాక్ష్యాలుగా చెప్పచ్చు, కాదంటలేదు. కానీ అవి మీ జీవితాలకి సరిపోవు. మన ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరు కూడా, మనం అందరూ కూడా రక్షింపబడే వారుగా మనం ఉండాలి. రక్షణ కొరకు మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. రక్షణ తీసుకుని రక్షింపబడాలి. ఒకరు దేవుడి చేత రక్షింపబడాలి. ఎప్పుడు రక్షించబడతాడు? ప్రభు వస్తున్నాడు. మన ప్రమాదంలో మనం ఉన్నాం, అడవిలో మనం వెళ్తున్నాం. అరే నేను వస్తానుండు, నువ్వు ఒక్కడి వేళకు బయట పులులు, సింహాలు, ఏళ్ళు తిరుగుతున్నాయి, ఒక అడుగుండా మనం వెళ్ళాలి. లేదు నేను పరిగెట్టుకుంటూ వెళ్తాను, నేను లేదు నువ్వు వెళ్ళకు, నేను వస్తున్నాను. దొరకకుండా పరిగెడుతున్నాడు, అంతకన్నా పరిగెడుతున్నాడు. ఎక్కడున్నావు బాబు, విను, నేను వస్తాను, నీ తువ్వట ఉంటాను. వెళ్తున్నాడు. చాలా స్పీడ్గా పరిగెడుతున్నాడు. నేను వెళ్ళగలనుకుంటున్నాడు. నేను ఉంటానని చెప్పారు, కానీ మాట వెనకుండా మనం వెళ్తున్నాం. పలానా చోటు ఉండి నేను వస్తున్నా అన్నాడు, వంటకన్నా మనం పరిగెడుతున్నాం. ఏమవుద్ది? ఆ తండ్రి రక్షించడానికే పరిగెడుతున్నాడు, ఈ మేరకే పరిగెడుతున్నాడు. ఆయన మాటకి లొంగకుండా, వీధే చూపకుండా మనం నచ్చినట్టుగా మనం పరుగులెడుతున్నాం. ఏమైంది? ఒక మృగం వచ్చి అతన్ని చంపేసింది. తప్పెవరిది? తండ్రిదా? తండ్రి చెప్పాడు, ఇదిగో నేను చెబుతున్నాను, నా మాట ప్రకారం నువ్వు వెళ్ళు అని ప్రభు చెప్పాడు. మరి ఆయన మాట ప్రకారం మనం వెళ్ళలేదు. వేచే, నేను వస్తాను, నేను కూడా నీతో పాటు ఉంటాను, ఈ అరణ్యం కూడా మనం వెళ్తున్నాము, ఈ అరణ్యంలో నీకు తోడుగా ఉంటాను, నేను నడిపిస్తాను, ఏ శబ్దం ఎలాగొస్తుంది నీకు కనిపెడతాను, నేను ఉంటాను నీతో పాటు అని ప్రభు చెప్తున్నాడు. కానీ దాన్ని లక్ష్య పెట్టకుండా మనం పరిగెడుతున్నాం, దాన్ని నిర్లక్ష్యం చేసి మనం పరిగెడుతున్నాం. పేరుకు మనం చెప్తున్నాం మా తండ్రే, ఆయన మా డాడీయే అని చెప్తున్నాం. కానీ ఆయన యొక్క పరిధిలో మనం లేము. ఆయన పరిధిలో ఉండి ఆయన చూసుకుంటాడు, ప్రాణం పెట్టైనా సరే కాపాడుతాడు. ఏమండి? కాపాడుతా లేదు తండ్రి. సమస్య వచ్చినప్పుడు, క్రూరముగ వచ్చినప్పుడు, చావలసి వస్తే మొదటి తండ్రే చనిపోయి, ఒకవేళ ఆ తర్వాత కుమారుడు దగ్గరికి వెళ్తుందేమో ఆ మృగం. కానీ తండ్రి బతుకున్నంత వరకు కూడా ఏ తల్లి అయినా, ఏ తండ్రి అయినా సరే శ్రమ వస్తే ముందుకు వారే నిలబడతారు. అలాంటి శరీర సంబంధమైన తండ్రులే అలా నిలబడుతున్నప్పుడు మన జీవితానికి పరలోక సంబంధమైన తండ్రి ఎంత అవసరమో ఆలోచించండి. రేపేం చేయాలో మనకి తెలీదు, నిమిషం తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. ఎవరు ఎక్కడ ఎలాగుంటావు మనకు తెలియదు. ఎలాగుంటా? నేను నా ప్రభు కాపుదలలో నేను ఉన్నాను. నేను బయట ఉన్నా, ఊర్లో ఉన్నా, ఊరవతలు ఉన్నా, ఎక్కడ ఉన్నా నా ప్రభు కాపుదలలో నేను, నా కుటుంబం నడుస్తున్నాం. నేను ప్రార్థన చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది. ఇక్కడ ప్రార్థన చేస్తే అక్కడ నా కార్యాలు ఎలా జరుగుతాయో తెలుసు. కుటుంబం అంతా కూడా ఒకరు ప్రార్థన చేస్తూ మనం ఉండాలి. దేవుడు మాటకు మనం విధేయత చూపుతూ మనం ఉండాలి. అప్పుడు మనం ఒక విశ్వాస యాత్ర, విశ్వాస జీవితము అని అంటారు మనల్ని. కాబట్టి పాస్టర్ గారు ప్రార్థన, అమ్మగారు ప్రార్థన, అయ్యగారు ప్రార్థన, అమ్మగారు ఇంకా ఈ నాన్నగారు ప్రార్థన, అవేవి కూడా అవి కొంతవరకు సత్యము మీకు తెలియచేయడానికి మాత్రమే పనిచేస్తాయి. సత్యం మీకు తెలియజేయడానికి పనిచేస్తాయి. ఆ సత్యం అంగీకరిందామా? ఇందా మనం చెప్పిన కథలో తండ్రి చెప్పినట్టుగా మనం ఆగుదామా? తండ్రి చేతులు మనం చేయవేద్దామా? మనం వెళ్తున్న ప్రయాణంలో మనం నిలబడదామా? ఆలోచన చేయండి. ఒక కాకి సమస్య అయితే అనేక కాకులు వస్తాయి. ఒక సింహానికి సమస్య అయితే అనేక సింహాలు వస్తాయి. ఒక జంతువు సమస్య అయితే అనేక జంతువులు వస్తాయి. కానీ మనం ఎటువంటి లోకంలో ఉన్నాం తెలుసా?
ఒకటి సమస్య వస్తే అందరూ పారిపోతారు. జంతువులు పరిగెడితే జంతువులు కాపాడడానికి ప్రయత్నం చేస్తే తన యొక్క జంతువుని తోటి జంగనో లేకపోతే తోటి పులినో లేకపోతే తోటి దాన్నో ఏదో ఒక రకంగా వాళ్ళు కాపాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ మనుషులు తెలీదు. కాబట్టి అడవి కన్నా భయంకరమైన లోకంలో మనం బ్రతుకుతున్న విషయం మీరు గమనించాలి. ఏమండి, అడవి కన్నా భయంకరమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఇది ప్రమాదకరం అని తెలిసినా సరే నీకు ఎవడో చెప్పడు. వాడు అడిగితే, వాడు వస్తే, నన్ను సహాయం చేస్తే, నేను చెప్పినట్టు వింటే, వీడికి నాకు బెనిఫిట్ ఏదైనా ఉంటే, ఇవన్నీ కారణాలు ఉంటాయి. చూసారా? కానీ జంతువులకి కానీ పక్షుల కారణాలు ఏం అవసరం లేదు. వాటి జాతిని ఎలా కాపాడుకోవాలో, వాటి జాతిని ఎలాగ తప్పించుకోవాలో ఆ తల్లికి కానీ ఆ జింకలు కానీ తెలుస్తుంది. అవి ఆ ప్రమాదం తప్పించుకొని వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లోకమంతటి కూడా పరిపాలించే దేవాది దేవుడు ఈ లోకం మనకి ఇచ్చినప్పుడు ఈ లోకాన్ని తీసుకెళ్ళి సాతాను చేతులు పెట్టాం. ఇప్పుడు లోకమంతా సాతాను గుప్పెట్లో నడుస్తుంది. ఈ సాతాను గుప్పెట్లో నడుస్తున్న లోకములో మనం జీవించాలంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం తెరవండి. లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం చదవండి. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీయో దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. సో ఇక్కడ ఈ వాక్యమును మనం గమనించాలి. ప్రయాసపడుతున్నాం మనం, మన శక్తికి మించి ప్రయాసపడుతున్నాం. రాత్రంతా ప్రయాసపడ్డారు వాళ్ళు. వల వేసే, చేపలు పెట్టే పని అది చీకటి సమయంలో తెల్లవారుజామున వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఇంచుమించు 2 దాటి 3 గంటలకి 4 గంటలకి వారు వెళ్తుంటారు. వాళ్ళ యొక్క సమయాన్ని బట్టి, వాళ్ళకు దూరాన్ని బట్టి, వారికి గురిని బట్టి ఆ రాత్రిపూట వాళ్ళు వలలు వేసి చేపలు పడుతుంటారు. కానీ రాత్రంతా ప్రయాసపడ్డారు. ఒక్కడు కూడా దొరకలేదు. ప్రయాస ఒకటే మిగిలింది, ఇంకా ఏం మిగలలేదు. ఆలోచన చేయండి. ప్రయాస ఒకటే మిగులుతుందండి, ఇంకేం మిగలట్లేదండి అని అంటారు చాలామంది వాళ్ళు చేసే పనుల్లో. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు గొడ్డులాగా మనం పని చేస్తామండి, శ్రమ ఒకటే మిగులుతుంది, ఏం మిగలట్లేదని అంటారు. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. పేతురు చెప్పాడు కదా, అయ్యా ఏమీ లేదన్నాడు. అయినను నీ మాట చొప్పున నేను వల వేస్తానన్నాడు. ఈరోజు మనమందరం కూడా ఈ 2025లో 2025 సంవత్సరంలో మనం ఎంతగా ప్రయాసపడి ఉంటాం. వ్యక్తిగతంగా ఎంత ప్రయాసపడి ఉంటాం. దేని విషయమైనా సరే, ఆత్మీయ విషయమైనా, ఒక ఉద్యోగ సమస్య అయినా, ఆర్థికమైన విషయమైనా, అనారోగ్య సమస్య అయినా, కుటుంబ సమస్యలు అయినా, దేని విషయమైనా సరే ఎలా ప్రయాసపడ్డారో, ఎలా పరుగులు పెట్టారో, శ్రమ ఒకటే మిగిలిందేమో. ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ 2026లో దేవుడు మాట్లాడుతున్నాడు. అయినను ప్రభా, దీని విషయమే ఎంత ప్రయాసపడ్డాం, కానీ ఇప్పుడు నీ మాట చొప్పున నేను వెల వేస్తున్నాను అని ప్రభు మాట చొప్పున మీరు నడవగలిగితే, మనం నడవగలిగితే దేవుడి కార్యాలు అద్భుతమైన ఉంటాయి. ఇదే ప్రయాస గడిచిన కాలంలో కూడా మీరు చేసుంటారు, ప్రార్థన చేస్తుంటారు. కానీ ఈరోజు ప్రభు మరొక మాటతో దేవుడు మనల్ని సెలవిస్తున్నాడు. ఇదిగో ఈ మాటతో, ఈ వాగ్దానంతో, ఈ ఆలోచనతో, ఈ రకంగా ఈ ఆలోచన కలిగి, ఈ ఐడియా పట్టుకొని నువ్వు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సమృద్ధిని చూస్తావు. అక్కడ జరిగిన సంఘటన ఏం జరిగిందండి? 6వ వచనము. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి. హల్లెలూయా. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. హల్లెలూయా. చాలండి. ఇక్కడ వారు దేవుడు మాట ప్రకారము వల వేశారు. ఆయన మాట ప్రకారము వల వేసినప్పుడు విస్తారమైన అందరూ చెప్పండి, విస్తారమైన చేపలు, విస్తారమైన ఆశీర్వాదము. దేన్ని బట్టి వస్తుంది?
దేవుడు మాటను బట్టి వస్తుంది. దేవుడు మాటను బట్టి వస్తుంది. విస్తారమైన దీవెనలో, విస్తారమైన ఆనందంలో, విస్తారమైన కుటుంబ ఐక్యతలో మనం ఉండాలి అంటే అది దేవుడు మాటతో మాత్రమే సాధ్యము. దేవుడి యొక్క ఆలోచనతో మాత్రమే అది సాధ్యము. ఈరోజు ఆలోచన కలిగి ఉన్నారా? ఆలోచన పట్టుకోగలుగుతున్నారా? చూడండి, వారు ప్రయాసపడ్డారు. వారు ప్రయాసపడినది ఏమీ మిగలలేదు. కానీ ఎప్పుడైతే ఒక్క మాట దేవుడు మాట పట్టుకున్నారో వారు కలిగిన విస్తారమైన ఆశీర్వాదాన్ని బట్టి పక్కనున్న దోణిలో ఉన్న వాళ్ళందరినీ రమ్మని సాగి చేశారంట. ఒక మాట సాగి ఎందుకు చేశారు? ఎందుకు పిలవలేదు? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు పని వాళ్ళదే, ఎవరి పని వాళ్ళదే. ఈ దోనే దీని యొక్క వాళ్ళు, వీళ్ళ పని వీళ్ళయే. ఆ దోనే వాళ్ళ వలలు, వాళ్ళ పని వాళ్ళదే. వాళ్ళ ఆదాయం వాళ్ళది, మన ఆదాయం మనది. వాళ్ళ ఆదాయం వాళ్ళది, మన ఆదాయం మనది. జాగ్రత్త వినండి. ఎప్పుడైతే పేతురు దేవుడు మాట ప్రకారం అక్కడ చేశాడో ఆ దోణి నిండింది, ఆ పక్కనున్న వారి దోణి కూడా నిండింది. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుడు మాట పట్టుకొని నడవగలిగిన ఒక వ్యక్తి ఉంటే చాలు, ఆ వ్యక్తి, ఆ కుటుంబము, ఆ ప్రాంతము దీవెనకరంగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి యొక్క వాక్కుని, దేవుడు మాటను పట్టుకొని వారు విశ్వాసంతో ఉంటే, ఒకరు వేయలేరు కదండి. ఒకరు వేరే ఆ దోన్లో ఇంచుమించు ఒక 2-3 ఉండుంటారేమో. మరి వాళ్ళు వేస్తున్నప్పుడు వారు వేసిన వల పిగిలిపోతుంది, తెగిపోతుంది, విస్తారంగా పడింది. మరి వల వేసేటప్పుడు అని ఉంటారేమో, ఆయన ఏదో చెప్తున్నారు, ఆయన ఎవరు, ఆయనకి ఏం తెలుస్తుంది, నువ్వేటి ఇప్పుడు వల వేస్తున్నట్టు వాళ్ళు కడుక్కొని మనం ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకు టైం వేస్ట్ పదా అని ఉంటారేమో ఆ దోణిలో ఉన్నవారు, పక్కన ఉన్నవారు. ఇది టైం కాదు, ఇది ఆశీర్వాదం టైం కాదు అని అనుంటారు. ఇప్పుడు ఎలాగొస్తాయి, ఇప్పుడు ఎలా దొరుకుతుంది నీకు, ఇప్పుడు ఎలా పండుద్ది నీ పంట, ఇప్పుడు ఎలాగొస్తుంది నీకు ఉద్యోగం, ఇప్పుడు ఎలా నువ్వు నిలబడగలవు. లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ప్రణాళికలు, అవి ఏవి దేవుడి కార్యాన్ని ఆపలేవు. ఆ వ్యాపారము రాత్రిపూట జరిగిందని నేను చెప్పాను. రాత్రిపూట జరిగేది, దాని రూల్ అదే. ఆ చీకట్లో చేపలన్నీ పైకి వస్తూ ఉంటాయి, పైకి వచ్చిన వలలు వేస్తారు. ఆ చీకట్లో వలలు తెలియక ఆ చేపలు అందులో పడుతూ ఉంటాయి. దాని రూల్ అదే. కానీ ఎప్పుడైతే దేవుడు మాట, హల్లెలూయా అందరూ చెప్పండి, దేవుడి మాట, దేవుని వాక్కు, ఎప్పుడైతే దేవుడు వాక్కు వచ్చిందో ఆటోమేటిక్గా కావాల్సినవన్నీ కూడా సమకూర్చబడతాయి. దేవుడు మాట ప్రకారం చేస్తే అతని దోణి నిండింది. ఆ చివరి ఎక్కడో వారు పిలుపుకి అందరంత దూరం ఉన్నారు. వారు సైకిల్ చేస్తున్నారు, రండి 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 రండి, త్వరగా రండి త్వరగా రండి త్వరగా రండి అన్నారు. ఏం జరిగింది? వాళ్ళు కూడా అదే పనులు ఉన్నారు. ఏం చేస్తున్నారు? కడుక్కునే పనులు ఉంటారు. ఒకవేళ వాళ్ళు వేసే పనులు ఉంటే వీళ్ళు రారు, వస్తారా? వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఖాళీగానే ఉన్నారు, వాళ్ళు ఖాళీగానే ఉన్నారు. వాళ్ళ కడుక్కుని ఇంటికి వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. కానీ వారు పిలిచారు, సైగ చేశారు. ఎందుకు పిలుస్తారు? పదరా, పడే లేదు, ఇంక అందరు కలిసి వెళ్ళిపోవడం ఇంకింటికి. ఎప్పుడైతే అలాగా వారు కూడా పేతురు మాట లేదా పక్కన ఉన్నవారు మాట వారు సైగ చేసిన మాట అక్కడికి వచ్చారు. 2 దోణులు నిండంతగా ఒక్క వలలో వచ్చింది పాట. హల్లెలూయా. పంట ఒక్క వలలో వచ్చింది. ఆ పంట అంతా కూడా ఒక్క వలలో నిండిపోయినాయి. ఎంత నిండిపోయినాయి? 2 దోణులు నిండినంతగా ఆ వలలో వచ్చేసి. హైలీ ఇంపాసిబుల్ అండి, హైలీ ఇంపాసిబుల్. దాన్ని ఎలాగ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలని తెలియట్లేదు. ఒక సర్టెన్ పాయింట్, సర్టెన్ ఐటెం పట్టే ఆ వల కొన్నిటికి మాత్రమే కొంచెం విస్తారంగానే వేస్తుంది అది వెళ్ళేది. దీనికి మొత్తం అంతా పడితే కొన్ని వస్తాయి. కానీ వల పిగిలినంతకు లోపలికి ఎలా దూరే? వల పిగిలినంతకు చేపలు వస్తాయా? మనం వల పట్టుకొని మనం కూరాలి అందులోకి. ఒరే ఇంకా కూరితే వల చిరుగుపోద్దురా అని మనం చెప్తాం. ఏమండి, అన్నీ పదన అందులోకి దూరండి. చేపలు అనుకుంటున్నాయేమో
చేపలు లోపలికి ఆ వల్లకి వెళ్ళిపోతున్నాయి. సరిపోతేమో ప్రభు చెప్పాడు, సరిపోయినా సరిపోకపోయినా పదని కిక్కురుసుకొని వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తున్నాయి. అన్నీ కూడా చేపలన్నీ కూడా ఎలాగొచ్చేవన్నీ కూడా స్థలం ప్లేస్ లేదు అందులోని, ఆ వల్ల ప్లేస్ లేదు, వాళ్ళంతా సాగిపోయి తెగిపోతుంది. అయినా సరే చేపలు అందులోకి వచ్చేసాయి. హల్లెలూయా. ఏమన్నా ఆలోచిస్తున్నారా మీరు? ఆ వల సైజు ఒక 2 మీటర్లు అనుకుందాం. ఆ 2 మీటర్లు ఒకసారి వేస్తే మహా అయితే ఒక 100 చేపలు వస్తున్నాయి అనుకుందాం. ఆ వల వేస్తే ఇంచుమించు 1000 చేపలు వచ్చేసి అందులోకి, ఒక 500 చేపలు వచ్చేసి అందులోకి. సాగిపోయింది, తెగిపోతుంది. ఆ వల పైకి లాగితే ఇంకా తెగిపోద్ది. ఇంకా ఆ వలలు అటు ఇటు మనుషులు పడి తోడుతున్నారు. ఒక డేక్ష ఏదైనా పట్టుకొని లోపలికి చేపలన్నీ కూడా తోడుతున్నారు లోపలికి. ఆలోచన చేయండి. ఇది దేవుని శక్తి, ఇది దేవుని శక్తి. వారు పుట్టి పెరిగింది ఎప్పుడు కూడా, పేతురు పుట్టి పెరిగిన ఆ జాలరగా పుట్టాడు, జాలరగా పెరిగాడు. ఎప్పుడు ఇటువంటి అద్భుతం చూడలేదు ఆయన. దేవుడు మాటకి విధేయత చూపి చేపలన్నీ కూడా కిక్కిరిసిపోయినట్టుగా వాళ్ళలోకి వచ్చేసాయి. దేవుడు మాటకు విధేయత చూపితే ఈరోజు నీవు నేను కూడా అలా విధేయత చూపేవారుగా మనం ఉన్నామా? దేవుడు మాటకు విధేయత చూపి వల వేసిన పేతురు, దేవుడు మాటకు విధేయత చూపి లోపలికి వచ్చిన చేపలు, ఈరోజు మనం కూడా దేవుడు మాటకు విధేయత చూపగలిగితే ఫస్ట్ ప్లేస్లో నువ్వు ఉంటావు. నువ్వు ఉన్నతమైన స్థితిలో నువ్వు ఉంటావు. ఎందుకు తెలుసా? మన దేవుడు ఫస్ట్ గాడ్. హల్లెలూయా. నెంబర్ 1 గాడ్, శ్రేష్టమైన దేవుడు, ఉన్నతమైన దేవుడు. ఆయన మాట వింటే మనం కూడా ఉన్నతంగా మనం ఉంటాం. హల్లెలూయా. ఆయన ప్రపంచాన్ని ఏలే మహారాజు. ఆయన ప్రపంచం ఆయన గుప్పిట్లో ఉంది. ఆ నోటి మాట చేత ప్రపంచం అంతా నడిపిస్తున్నాడు. ఈరోజు మనము ఆయనతో మనం ఉంటే మనం కూడా ప్రపంచాన్ని కూడా జయించగలిగే, లేకపోతే పరిపాలించగలిగే, ప్రభావం చూపగలిగే స్థితిలోకి దేవుడు మనల్ని నిలబెడతాడు. దేవుడు మాట ప్రకారం వారు చేశారు. దేవుడు మాట ప్రకారం చేశారు. ఎవ్రీ సండే మందిరానికి వస్తున్నాము. ప్రతి ఆదివారం మేము మందిరానికి వస్తున్నామండి. ఆఫరింగ్ వేస్తున్నామండి. ఆఫరింగ్ కూడా వేస్తున్నామండి. ప్రార్థనకు వస్తున్నామండి. మేము ప్రార్థన చేస్తున్నామండి. ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తున్నామండి. మేము కూడా వాక్యం చదువుతున్నామండి. ఒకటే మాట, దేవుడు వాక్యాన్ని విధేయత మనం చూపగలుగుతున్నామా? ఈరోజు ఆదివారం మనం వచ్చాం. ఈరోజు దేవుడు మాట ఏది పట్టుకోగలుగుతున్నారా? ఇది దేవుడు మాట అని మీరు తెలిసి ఆ మాటకు విధేయత చూపుతున్నారా? ప్రభు చెప్పాడు, కుడిపక్క వల వెయ్యి అని చెప్పాడు. పేతురు విధేయత చూపాడు. విన్నాడు మాత్రమే కాదు, చేశాడు. విధేయత చూపినప్పుడు ఆ విధేయతకి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు. విధేయత కలిగిన వారు ప్రభావవంతమైన, ఫలభరితమైన ఆశీర్వాదం చూస్తారు. విధేయతలో అంత ఆశీర్వాదం ఉంది. విధేయతలో అంత అద్భుతం ఉంది. యేసుక్రీస్తు ప్రభు తను తాను రిక్తునిగా చేసుకుని తగ్గించుకున్నాడు. విధేయత చూపాడు. తండ్రి చిత్తానికి విధేయత చూపాడు. ఈ లోకమంతటి కూడా కాపాడడానికి విధేయత చూపాడు. ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపం ఎత్తాడంట. ఆయన దాసుని స్వరూపం ఎత్తాడు. దాసుడిగా, లేకపోతే ఒక బానిసగా, లేకపోతే ఒక పనివాడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన తగ్గించుకున్నాడు. సకల సృష్టికర్త కలిగిన దేవుడు ఆయన మనుషుల మధ్యలో ఆయన తగ్గించుకున్నాడు. మనుషుల ఎదుట ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి తండ్రి ఆయన నామాన్ని ప్రపంచమంతటా హెచ్చించాడు. ప్రపంచమంతా హెచ్చించాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు తగ్గింపులో అంత ఆశీర్వాదం ఉంది, అంత దీవెన ఉంది. పేతురు తగ్గించుకొని ఆయన మాట చొప్పున చేశారు. ఎప్పుడైతే అలా చేశాడో ఆయన మాటకున్న విలువేంటో చూశాడు. ఆయన మాటకున్న శక్తి ఏంటో చూశాడు. ఆయన మాటకున్న ఆయన కార్యమేంటో ఆయన చూడగలిగారు. ఇక ఆయన మాట చెవుదాటి వెళ్ళకుండా ఆయనతో వారు నిలబడి ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న మనమందరం కూడా ఆయన మాటకు మనం విధేయత చూపుతున్నామా? మారు మనసు పొందగలిగామా? ప్రభువుని సొంత రక్షకుడి కింద అంగీకరించగలిగామా? దేవుడితో ప్రభా ఇదిగో ఈ రోజు నుంచి నీవు నేను కలిసి మనం నడుద్దాం ప్రభుని మనం పట్టుకుని మన విశ్వాసంలో ముందుకు వెళ్తున్నామా? కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా సరే నేను ప్రభు కొరకు నేను నిలబడతానని నిలబడగలుగుతున్నామా?
లేదా ఆ కష్టానికో, లేదా ఆ బాధకో, లేదా ఆ కోపానికో, లేదా ఆ యొక్క సమస్యకు మనం బెండ్ అయిపోతున్నామా, తగ్గిపోతున్నామా, రాజీ పడిపోతున్నామా, ప్రభువుని అమ్మేస్తున్నామా? ఆలోచించేయండి, ఆలోచించండి. ప్రభువుని మనం అమ్ముకోకూడదండి, ప్రభువుని కొనుక్కోవాలి, ప్రభువుని కొనుక్కోవాలి. కొనుక్కోవడం ఈ ధనము కాదు, నీ హృదయము. నీ హృదయం ఇస్తే ఆయన వచ్చేస్తాను నీ దగ్గరికి. ప్రభా ఇదిగో నా హృదయం నీకు ఇస్తున్నాను ప్రభా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, విరిగి నలిగిన హృదయంతో నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన నీ దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన నీ వాడిగా నిలబడతాడు. ఆయన నీ వాడిగా నిలబడతాడు. విధేయత, శ్రేష్టమైన విధేయత, ఘనమైన విధేయత, ప్రభు కొరకు, దేవుడి కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన చిత్తము కొరకు దేనిని మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వడానికి వీలేదు. ఏ వ్యక్తి అయినా సరే కాంప్రమైజ్ అవ్వడానికి వీలేదు. ఏ పరిస్థితి అయినా సరే మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీలేదు. ఎంత ఆదాయం రాని కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. ప్రభు కొరకే మనం నిలబడాలి. ఎందుకంటే ఈ ఆదాయాలు, డబ్బులు, ఈ ప్రమోషన్లు ఇవి ఏవి కూడా ప్రభుకి ఏ మాత్రం కూడా ఎన్నిక లేవండి. ఏ మాత్రం వెనక దగ్గర కాదు, వేస్ట్. అవన్నీ కూడా దుమ్ముతో సమానము, పెంటతో సమానం అంటాడు. హల్లెలూయా. పెంటతో సమానం. పేతురు అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఈ లోకంలో ఈ సంపాదన అంతా కూడా నేను పెంటతో సమానంగా ఇచ్చానంటాడు ఆయన. హల్లెలూయా. పెంట కోసం ప్రభువుని వాడుకోకండి. ప్రభు మీకు కావాల్సినవన్నీ సమకూరుస్తాడు. మీరు శ్రేష్టమైన దేవుడి కొరకు మీరు వాడబడండి. శ్రేష్టమైన దేవుడి కొరకు మీరు నిలబడండి. తీర్మానం చేసుకోండి, కంకణం కట్టుకోండి, ఒక తీర్మానం చేసుకోండి, సమర్పించుకోండి. ప్రభా ఇదిగో ఈరోజు నీ మాట ప్రకారం నేను చేస్తాను ప్రభా, నీ మాట ప్రకారం నేను నిలబడతాను ప్రభా. చూద్దాం బైబిల్ గ్రంథంలో ఈ మాట పట్టుకున్న అనేక మంది భక్తులు వారి వారి జీవితాలు ఎలాగా కొనసాగించుకున్నారు. కొన్ని విషయాలు మనం చూద్దాము. జాన్ చాప్టర్ 2:5, యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణచార ప్రకారం 2-3 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ఉంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. హల్లెలూయా. ఏం జరుగుతుందని అక్కడ? యేసు ప్రభువు వారు శిష్యులు ఒక వివాహానికి ఆహ్వానించబడ్డారు. మ్యారేజ్. ఆ మ్యారేజ్లో ఒక కొదువ వచ్చింది. యూదుల యొక్క వివాహ ఆచారం ప్రకారం ఆ రోజుల్లో ద్రాక్షరసం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. దాని కొరకు నేను రోజులు అనుకున్న రోజులు కాదు, కొన్ని నెలల ముందు నుంచి ద్రాక్షరసాన్ని నిలవ ఉంచి దాన్ని రసం తీసి దాన్ని నిలవ ఉంచుతారు. ఆ నిలవలోంచి ఆ మాధుర్యం వస్తూ ఉంటుంది. ఆ నిలవలోంచి వారు ఆ జ్యూస్ని తీసి, అంటే వివాహ పనుల్లో అది కూడా ఒకటి, వివాహ పనుల్లో అది కూడా ఒకటి. ఆ జ్యూస్, ఆ ద్రాక్షరసము వారు అలాగే నిలవ ఉంచితే ఆ టేస్ట్ వస్తుంది. ద్రాక్షరసం అయిపోయింది. యేసు ప్రభువు వారు శిష్యులు అక్కడ ఉన్నారు. మరియా, తల్లి అయిన మరియా యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చింది. అయ్యా ద్రాక్షరసం అయిపోయిందండి. 4వ వచనము. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదని. హల్లెలూయా, హల్లెలూయా. నా సమయం ఇంకా రాలేదని ప్రభు చెప్పాడు. కానీ ఆమె చివరిలో ఒక మాట వేసి వెళ్ళిపోయింది. ఏమంటుంది ఆమె? ఆయన మీతో చెప్పినది చెయ్యుడి అంటాడు ఆయన. నా పేతురు గారు అన్న, ఆయన చెప్పింది పేతురుగా చేశారు. ఆయన నాతో చెప్పారు, నేను చేస్తాను. ఇక్కడ మరియ కూడా ఆయన మీతో చెప్పినది చేయండి. యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారం ప్రకారం 6 రాతి బాణలు, రాతి బాణ చాలా వెడల్పుగా ఎత్తుగా ఉంటాయి. ఆ రాతి బాణలు వాడు నీటితో నింపారు. వాళ్ళు నీటితో నింపారు. ప్రభు చెప్తున్నాడు, రాతి బాణలు తీసుకురండి. తీసుకొచ్చారు. నీటితో నింపండి. నీటితో నింపారు. పోసేని తీసుకెళ్ళి. ఎక్కడ జరిగిందంటారు అద్భుతం? ఏ టైంలో చేస్తుంటారు అద్భుతం? యేసు ప్రభువు చెప్పారు అక్కడ, మరితో సమయం రాలేదన్నారు. కానీ ఆయన మీతో చెప్పించేయమన్నారు. పేతురుగా శిష్యులందరూ, యేసు ప్రభు గారు శిష్యులు పిలిచారు. ధోనిలు పట్టుకొచ్చారు. ధోనిలు నీటితో నింపమని చెప్పారు. నీటితో నింపేశారు. ముంచి పోసేశారు. అద్భుతం ఎక్కడ జరిగింది?
ప్రభు అద్భుతం ఎక్కడ చేశాడు అమ్మా? హల్లెలూయా. ఒకటే మాట, ఒకటే మాట. ఏ టైంలో జరిగింది? చీకట్లోకి వెళ్ళాడా ప్రభు? వాళ్ళు లేకుండా ఏదైనా వేసాడా, చేశాడా, ప్రార్థన చేశాడా, చెయ్యాలని? నో. ఆయన చెప్పిన దానికి విధేయత చూపాడు. ద్రాక్షరసం కావాలని నీళ్ళు తెమ్మంటాం ఏంటయ్యా? మన లాజిక్లు దేవుడికి అర్థం కాదు. మన లోకల్లో ఉంటే దేవుడి లాజిక్లు మనకు అర్థం కాదు. హల్లెలూయా. సో మనము క్రీస్తులో మనం నిలబడాలి. నేను అందుకే చెప్తుంటాను, క్రీస్తులో ఉండి మనం వాక్యాన్ని చూస్తున్నప్పుడు అద్భుతంగా కనబడుతూ ఉంటుంది. లోకం నుంచి చూస్తున్నప్పుడు వెర్రితనంగా కనబడుతూ ఉంటుంది. మనం ఒకవేళ లోకంలో నిలబడి దేవుడి వాక్యము వెర్రితనంగా కనబడుతుంటుంది. సో మనకి దేవుడి వాక్యం వెర్రితనంగా కనబడుతుందా? ఇక్కడ చెబుతున్న విషయాలు ఏంటయ్యా, నువ్వు భలే చెప్తావు, నువ్వు పాస్టర్ అయితే అయ్యావు కానీ జరిగే పనులు చెప్పు నువ్వు అని మనం లోకంలో ఉండి నిలబడి ఆలోచించామనుకోండి, ఎలా కనబడతాయి? వెర్రితనంగా కనబడతాయి. యేసు ప్రభు శిలువ మరణం నశించుచున్న వారికి వెర్రితనము. ఈయనక్కడ రాజయ్య, యూదుల రాజు అంటాడు, రాజుల రాజు అంటాడు, వాళ్ళందరూ కాపాడుతారు, వదిలేస్తారు, పైకెక్కడే ఇలాగా నలకొట్టబడ్డారేంటి? శిలువ మీద దిక్కులేని వాడికి చనిపోతున్నాడేంటి? ఇదేం లీడర్ అయినా? లీడర్ అంటే ఎలాగుండాలి? వెనకాల ఒక 100 మందిని వేసుకొని చుట్టూ బాడీ గార్డ్ని, బాక్సర్స్ పెట్టుకొని, ఏమండి మనం బండి వెళ్తున్నప్పుడు మన ముందు ఒక 4 కార్లు, మన వెనకాల ఒక 4 కార్లు వేసుకుంటే అది లుక్, అదొక లీడర్, నాయకుడు, యజమాని, ధనవంతుడు. ఆయన కథ మన తలవంచేది, వాళ్ళ కథ వాళ్ళు అడిగింది చేసేది, వాళ్ళ కథ వాళ్ళకి ఏది ఉన్నా సరే కాంప్రమైజ్ అయ్యేది. ఈయన నాయకుడు. ఆకాశాన్ని భూమికి మధ్యలో దిక్కులేనివాడుగా బందుపోటు దొంగల మధ్యలో ఆయనకు దొంగ కింద సిలువ వేశారు. ఆలోచించేయండి, ఆలోచించేయండి. సో మనం లోకంలో ఉండి మనం ఆలోచన చేస్తున్నా చూస్తున్నా అదంతా కూడా వెర్రితనము. నువ్వు లోకంలో చూసి ఆలోచిస్తే లోకానికి అది నిజమే, కరెక్టే. నాయకుల లక్షణాలు ఇవి. నాయకుల లక్షణం మాటగారితనం, మాట చాతుర్యం అంటారు కదా, వాక్ చాతుర్యం. మనం మాట్లాడేప్పుడు ఎదుట నోరు మూసేయాలంతే, ఓడిపోవాలంతే. కానీ దేవుడు అక్కడ నిలబడి ఆ ప్రాణము మన కొరకు ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ప్రభా పాపినైనా నన్ను క్షమించు అన్నారో అది దేవుని శక్తిగా మారిపోద్ది. అదే శిలువ మరణము మనం విధేయత చూపితే అది నీ శక్తి అయిపోద్ది. అదే శిలువ మరణం లోకంలో నుంచి మాట్లాడితే వెరితనమైపోద్ది, వ్యర్థమైపోద్ది. మనం ఎలా చూస్తున్నాం అనేది ప్రాముఖ్యము. చూసి ఆలోచన మనం ఏం చేయాలి? మార్చుకోవాలి. వాక్యానుసారంగా మనం చూడగలగాలి. సత్యమును వెతకగలిగే కన్నులు మనకు కావాలి. ప్రభా నీ సత్యమును చూడగల కన్నులు నాకు దయచే ప్రభా, నీ సత్యమును వినగల చెవులు నాకు దయచే ప్రభా, నీ సత్యమును అర్థం చేసుకునే వాక్కును నాకు దయచే ప్రభా. అది మనం ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధికి మనం వచ్చే ముందు నీ సత్యము నేను పట్టుకోవాలి ప్రభా. ఆ విందు ప్రధాని అడుగుతున్నాడంట, చూస్తున్నాను, చెప్తున్నాడు. ఆ విందు ప్రధాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అయ్యా, మొదట మంచి ద్రాక్షరసం వేస్తారు, మనుషులు కాన్షియస్లు ఉంటారు వాళ్ళు. ఈ ద్రాక్షరసం దాని కొంచెం వాళ్ళకి మత్తుగా ఉంటుంది. ఇక్కడ మాట్లాడి మత్తు పదార్థాల గురించి మాట్లాడట్లేదు, ఈ వైన్ గురించి అక్కడ ఉన్న వాళ్ళు చేసే వైన్ అది వేరు. ఆయన అంటాడు విందు ప్రధాని దగ్గరికి వచ్చి, ముందు అందరూ మంచిది పోసి అందరూ కొంచెం మత్తులో ఉన్న తర్వాత కొంచెం నీళ్ళు కలిపేసి ఆ చెత్త ద్రాక్షరసం వేస్తూ ఉంటారు. నీవేంటిగా శ్రేష్టమైనది ఇప్పుడు పోస్తున్నావు, శ్రేష్టమైన తీసుకొస్తున్నావేంటి, ఎంత మధురంగా ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది? విధేయత అని చెప్పండి పక్క వాళ్ళతోటి. విధేయతతో శ్రేష్టమైనది వస్తుందని చెప్పండి పక్క వాళ్ళతోటి. నువ్వు వాక్యానికి విధేయత చూపితే, వాక్యాన్ని విధేయత చూపడం అంటే ఏంటి? చేయుట. ఈ వాక్యం ఏదైతే చెబుతుందో వాక్యం ప్రకారం చేయుట, దాన్ని మనం చేయాలి. 2008 ప్రభు సన్నిధిలో నేను విశ్వాసం అక్కడ కూర్చున్నప్పుడు, విరిగి నలిగిన హృదయంతో కూర్చున్నప్పుడు, విశ్వాసం ఎక్కడ ఉంది? అక్కడది. విరిగి నలిగిన హృదయంతో కూర్చున్నప్పుడు, ఎందుకు విరిగి నలిగిన హృదయము అక్కడ వచ్చింది?
విరుచుకొని నలుపుకున్నాను అంతే, అంతమించి ఏం కాదు. ఏమండి, విరిగి నలిగిన హృదయంతో ఎందుకు అక్కడికి వచ్చినాను? ఆ హృదయం విరిగే వరకు మనం తగ్గలేదు, నలిగే వరకు మనం తగ్గలేదు. నలిగేది నలిగిపోవాలి, విరిగేది విరిగిపోవాలి. ఒక 10 మంది చచ్చిపోయారు అనుకో, అప్పుడు మనం కళ్ళు తెరుస్తుంది, ప్రభువాని పాదాల దగ్గరికి వస్తుంది. అప్పటి వరకు డబ్బుతో మనం ఎగిరిపోతూ ఉంటాం, మనం బలంతో ఎగిరిపోతా మనం ఉంటాం. మనం దొంగతనమును హత్య నాశనం చేయడానికి వస్తాడు. జాగ్రత్త. క్రీస్తువుని రక్తపు కోట్లో నువ్వు లేకపోతే ప్రమాదంలో ఉంటావు. మనం జాగ్రత్త. క్రీస్తు రక్త కోట్లో మనం ఉండాలి. ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఉండాలి. విరిగిపోయి నలుగుపోయి ఇక ఎందుకులే జీవితము చావలేక అక్కడ కూర్చున్నాను నేను. దేవుడు మాట్లాడుతున్నాడు. వాడు ఫ్రెండ్స్ గుర్తురారు కదా. ఏమండి, ఫ్రెండ్స్ గుర్తురారు, ఆటలు గుర్తురావు, సినిమాలు గుర్తావు, ఏవి గుర్తురావు. ఎందుకు? అయిపోయింది, మొత్తం నలిగిపోయింది అంతానే. జీవితం అంతా నలిగిపోయింది. ఏంట్రా బ్రతుకొని బయటకు వెళ్ళడానికి కూడా భయం వేసి లోపల ఇంట్లోనే 15 రోజులు బయటకు వెళ్ళకుండా లోపల కూర్చున్నాను. అంతకుముందు దేవుడి దగ్గరికి వెళ్ళాను. అలా చూస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారా, వీళ్ళు ఏం చేస్తున్నారా. ఏమండి, మన కళ్ళు ఇటే ఉంటుంది కానీ మన కళ్ళు 10 మందిని చూస్తూ ఉంటుంది. వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగున్నారు, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు డ్రెస్ వేసుకున్నారు, ఇదే డ్రెస్ వేసుకున్నారు. నలిగే వరకు ఇదే పరిస్థితి. నా సలహా ఏంటంటే, ప్రభువాక్యం ఏంటంటే, నలిగే వరకు తెచ్చుకోవద్దు. సమయం ఉండగానే ప్రభుని మనం ఏం చేయాలి? నీ సృష్టికర్త స్మరణకు తెచ్చుకోమని ఉంటుంది. నీ బాల్యదిన మందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. నలిగే వరకు తెచ్చుకోకండి. మనం విధేయత చూపాలి. ఈ లోకంలో మనం ఉన్నప్పుడు క్రీస్తు యొక్క రక్షణలో మనం ఉండాలి. ప్రభా, పాపి నన్ను క్షమించు ప్రభా, నా హృదయంలోకి రండి నాన్న, నా పాపాలన్నీ క్షమించు ప్రభా, ఆ సిలువని నమ్ముతున్నాను ప్రభా, పశ్చాత్తాపడుతున్నా, కన్నీరు కారుస్తున్నాను. 5 సంవత్సరాలు వెళ్ళాను మందిరానికి. అక్కడక్కడ వెళ్ళిపోక పిలుస్తున్న 1 వారం వచ్చి 2 వారాలు మానేసి టీవీ చూస్తూ అయిపోతున్న టైం ఇంకా అరగంట ఉంది, వెళ్దాంలే. అయిపోతున్నప్పుడు కూడా ఇంకా అయిపోయిందమ్మా, పరుగున వెళ్దాం. అప్పుడు దాకా టీవీ ముందు కూర్చొని ఇంకా ఫోన్ వీడియోలు అంత అప్పుడు లేదులే అండి. అంత టైప్లో అప్పుడు 2008, 2007 అప్పుడు అంత లేదు. ఫేస్బుక్లు, ఈ బుక్లు, ఆ బుక్లు, ఏం బుక్లు లేదు. ఓన్లీ టీవీలు, సినిమాలే. అలా చూస్తూ వెళ్ళిపోయాను. అలా వెళ్తున్నప్పుడు కొంతమంది మందిరం అయిపోయింది, ఇంటికి కూడా వచ్చేస్తాను. ఓహో, మందిరం అయిపోయింది అని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాను. అలాంటి ఏమి కనబడలే. జేపీ పాస్టర్ చెప్తూనే ఉన్నాడు, వింటున్న వాళ్ళు వింటూనే ఉన్నాను. 5 సంవత్సరాలు దేవుడు విధేయత చూపాలి. దాని క్రయధనము 2 వ్యక్తుల మరణము. నేను ఎప్పుడూ చెప్తాను, ఎన్నిసార్లని చెప్తాను, అది నా వల్లే జరిగింది. నేను ముందే విధేయత చూపుంటే ఆ మొదటివాడు బతుకును, ఆ మొదటివాడు చనిపోయాకైనా బుద్ధి వచ్చుంటే ఈ 2వ వాడైనా బ్రతుకును. 2 చస్తే కానీ నా కుటుంబంలో నా కళ్ళు తెరవలేదు. అప్పటి వరకు స్నేహితులు, ఫ్రెండ్స్లు, ఆటలు, డబ్బులు, ఉద్యోగాలు, పదవులు, ఇవి అవి పరిగెట్టే ఏవి కూడా నా కుటుంబాన్ని కాపాడలేకపోయినాయి. డబ్బు ఎక్కువైపోతే హాస్పిటల్లో ఫీజు కట్టడానికి పనిచేద్దాము, నీకు ఆరోగ్యం తీసుకురాదు. జాగ్రత్త. నీకు ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. హాస్పిటల్లో నువ్వు 1,00,000 రూపాయలు కట్టినంత మాత్రాన లేదు. దేవుడు ఎందుకు విధేయత మనం చూపగలగాలి, ప్రార్థన మనం చేయగలగాలి. 4,00,000 రూపాయలు ఖర్చు అయిందంటండి. తమ్ముడు, బ్రదర్ హాస్పిటల్ ఇప్పుడు ఉన్నారు, దేవుడు కోలుకుంటున్నాడు. ఆయన లేదంటే ఇంకో మన పేరు రాసిన బోర్డు మీద, ఆ బోర్డు మీద పేరు రాయబడి మనం ప్రార్థన చేస్తూ విశ్వాసంతో మనం చూస్తూ కనిపెడుతూ విధేయత చూపినప్పుడు ఆ ప్రారంభ దినాల్లో నాకేదో బెనిఫిట్ అన్నట్టుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వచ్చాయి. బ్రదర్ ప్రార్థన చేసుకోండి, ప్రభు ఎలా చేస్తారనుకుంటే ఇది నాకేదో వచ్చేస్తున్న టైప్లో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉండేది, మాట్లాడేది. వంగింది, తల వంగింది, ఏమండి హృదయం వంగింది, దేవుడా అన్న మాట వచ్చింది.
ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నారు, మంచి ట్రీట్మెంట్ అందుతుంది. ఎవ్వరికి అంతు చెక్కలేదు, ఏం జరుగుతుందో తెలియదు, భయంకరమైన పరిస్థితుల్లో. మన తల్లి గారు సాక్ష్యం చెప్పి ఇద్దరు కుమారులు కూడా మరణ దగ్గర వరకు వెళ్ళి ఎరుకొచ్చారు. ఈరోజు విధేయత మనం చూపుదాము. దేవుడి సన్నిధిలో ఉన్న విధేయత యొక్క విలువ బహు ఉన్నతమైనదండి. దాని విధేయత చూపగలిగితే ఆ అద్భుతం నీ ఇంట్లోనే ఉంటుంది, ఆశ్చర్యకారం ఇంట్లోనే ఉంటుంది. అది నీ ద్వారాగానే కార్యం చేస్తాడు. విధేయత, ప్రభు సన్నిధిలో విధేయత చూపేవారుగా మనం ఉన్నామా? యేసు ప్రభు చెప్తున్నాడు, దాన్ని ముంచి వేయండి అని చెప్పినప్పుడు శిష్యులు భయపడలేదు. మన నీళ్లు పోస్తున్నాం, ప్రభుము వాళ్ళము ద్రాక్షరసము ఎదురు చూస్తున్నారు. ప్రభు నీళ్ళు ముంచుకొని వెళ్ళి పోసానంటున్నాడు. విధేయత, కారణాలు అవసరం లేదు, చెప్పింది చేయండి. దేవుడు వాక్యం ఏదైతే చెప్తుంది దాన్ని విధేయత చూపండి, దాని ప్రకారం చేయండి. సరి చేసుకోండి, లోపల ఏమైనా ఉన్నాయా సరి చేసుకోండి, ఈ వాక్యానికి సంబంధించి ఏమైనా ఉన్నాయా, ప్రభు మాట్లాడుతున్నాడా సరి చేసుకోండి, అంగీకరించండి ప్రభుని. సమయం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఏ మనిషి కూడా వెయిట్ చేయడు, ప్రభు కాసే కాబట్టి వెయిట్ చేశాడు ఆయన. దేవుడి ఘనమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు. మరొక వాక్యం చూడండి. అదే యోహాను సువార్త 15:14. జాన్ గాస్పెల్ చాప్టర్ 15 verse 14. నేను నీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. దాసుడు తన యజమానుడు చెయ్యదాన్ని ఎరగడు కనుక ఇక మిమ్మును దాసులమని పిలువక స్నేహితులమని పిలుచుచున్నాను. చాలు. దేవుడు ఏమంటున్నాడు ఏమండి? 13 కూడా చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడెవడునూ లేడు. హల్లెలూయా. తన స్నేహితుల కంటే, తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువాడి కంటే ఎక్కువ ప్రేమ ఎవరికి ఉంది? ఏ స్నేహితుడికి ఉంది? ఈ ఒక్క స్నేహితుడికి ఉంది, నా కోసం ప్రాణం పెట్టేంత ప్రేమ. ఇంక ఏ స్నేహితుడికి లేదు. నీ పక్షంగా నా పక్షంగా కూడా ఈయనకి మాత్రమే ఉంది. ఈయన మాత్రమే అలా తలడిల్లిపోతూ ఉంటాడు నీ గురించి, నా గురించి. ఈరోజు కూడా ఆయన ఆశ, నా కుమార్తె ఇప్పుడైనా మీరు విధేయత చూపుతారేమో. ఆయన యొక్క రక్తమును చేత పట్టుకుని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంచారం చేస్తున్నాడు ఇక్కడ. ఎవరు విధేయత చూపుతారో ఆ రక్తంతో వారి పాపాలన్నీ కడిగేసి, వారు ఎలాగొచ్చారో పక్కన పెట్టేసి క్రీస్తు వలె పరిశుద్ధులుగా ఇక్కడి నుంచి పంపించాలని పరిశుద్ధాత్ముడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఏ స్నేహితుడు చేయనంత త్యాగం ఆయన చేశాడు. ఏ స్నేహితుడు ప్రేమించినంత ప్రేమ ఆ స్నేహితుడు ప్రేమించాడు. ఆయన శ్రేష్టమైన స్నేహితుడు నీకు నాకునే. ఆయన ఎప్పటికైనా అంతము వరకు మనతో ఉండే స్నేహితుడైనా, ఒకటే మనం చేయాలి. ఏం చెప్పారు? ఆయన ఆజ్ఞలను మనం పాటించాలి. ఏం చెప్తారో చూడండి 14. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. జీసస్ ఇస్ మై ఫ్రెండ్. ఫ్రెండ్ అని మనం చెప్పడం కాదు, మన క్రియలో కనబడాలి. మనం చేయగలగాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం చేయగలగాలి. అవి చేస్తున్నప్పుడు ఎస్, ఈమె నిజంగా దేవుని యొక్క స్నేహితురాలు, లేకపోతే ఇతను నిజంగా దేవుని యొక్క స్నేహితుడు అని నీ క్రియలు బట్టి తెలుస్తాయి, నీ ప్రవర్తన బట్టి తెలుస్తుంది, నీ తీర్మానాన్ని బట్టి తెలుస్తుంది. నీ ఖాళీ టైము ఏం చేస్తున్నావు, నువ్వు దేంతో వాడుతున్నావు అక్కడ తెలుస్తుంది. ఖాళీ టైం ఏం చేస్తారు జనరల్గా? ఫ్రెండ్స్ ఫోన్ చేసి, ఎరా ఏం చేస్తాం, ఖాళీ ఉన్నాం, దారాలు బయటకు వెళ్తుందా? ఖాళీ టైం ఏం చేస్తాం? ఎవరో ఒకరు అలా కదుపుతూ ఉంటారు, ఏం చేద్దామని. నీ ఖాళీ టైం ఎవరు గుర్తొస్తున్నారు? ఏ స్నేహితుడు గుర్తొస్తున్నాడు? ఈరోజు మన జీవితాలు ఎలాగ ఉన్నప్పుడు, మన ఆర్థికమైన పరిస్థితులు ఎలాగ ఉన్నప్పుడు, మన కుటుంబాలు ఎలాగ ఉన్నప్పుడు మనం ఏ స్నేహితుడితో మనం ఉండాలి? ఎలాగ మనకు నిద్ర పడుతుంది? ఎలాగ మనం మనశ్శాంతిగా ఉంటున్నాం? మన కుటుంబంలో ఇన్ని ఇరుకులోంచి మనం వెళ్తున్నాం, ఇన్ని ఇబ్బందుల నుంచి మనం వెళ్తున్నప్పుడు, ఇన్ని సమస్యల నుంచి మనం వెళ్తున్నప్పుడు మనకు ఎలా నిద్ర పడుతుంది? మరి స్నేహితుడు ఉన్నాడు కదా, ఆయనతో మనం గడపాలి కదా, ఆయనతో మనం మాట్లాడాలి కదా, ఇదిగో ఆయన తెలియజేస్తారన్నాడు కదా. మీరు దాసులు కాదు, ఆ స్నేహితులను దేవుడు పిలుస్తున్నాడు కదా. మరి స్నేహితులు అంటే అన్నీ పంచుకుంటాడు కదా, మనం పంచేది కదా, ఆయన కూడా పంచుకుంటాడు కదా. ఆ స్నేహితుడితో నువ్వు స్నేహం చేయగలిగితే నీ జీవితంలో ఉన్న ప్రతి సీక్రెట్ దేవుడు మీకు తెలియజేస్తారు కదా.
అలా తెలియచేసినప్పుడు అటువంటి లోకంలో వాళ్ళు అనుభవిస్తున్న ఆ శ్రమల యొక్క ఫలితాలు మనం అనుభవించగల కదా. వారికి అదే శ్రమలు వస్తాయి, మనకు అదే శ్రమలు వస్తాయి, కానీ వారు అనుభవిస్తున్నారు వాటిని, మనం అనుభవించని అవసరం లేదు. ఆ శ్రమల్లో దేవుడితో మనం నిలబడినప్పుడు అక్కడ జయం వస్తుంది, వారికి జయముగా మనం నిలబడతాము, విజయం పొందేవారుగా మనం ఉంటాము. మనము ఆ లోకంలో ఉన్న వారికి, అమ్మా నీకు అదే శ్రమ వచ్చింది, నాకు అదే శ్రమ వచ్చింది, ఇదిగో నేను ప్రభువుని ఆశ్రయించాను, ఇదిగో నేను నిలబడ్డాను, నీవు కూడా ప్రభువుని ఆశ్రయించు, నీవు కూడా నిలబడతావు అని వారికి నువ్వు ఒక సాక్షిగా నిలబడతాడు దేవుడు నీకు. హల్లెలూయా. అది దేవుడిచ్చే రక్షణ, అది నీ స్నేహితునికి ఇచ్చే రక్షణ, అది నీ స్నేహితునికి చేసిన కాపుదల. అది నా స్నేహితుడు అన్నవాడు నా ఆజ్ఞలు వాడు పాటిస్తారు, నా ఆజ్ఞలు పాటించేవాడు నా స్నేహితుడే ఉంటాడా. హల్లెలూయా, హల్లెలూయా. ఏది ఏమి జరిగినా, ఏ పరిస్థితినైనా సరే మార్చగల సర్వశక్తి గల దేవుడు నీ ఫ్రెండ్. గుర్తుపెట్టుకోండి, ఏది ఎలాగైనా మార్చేస్తాడు. లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది, సమాధి చేశారు, దేవుడు మార్చేశాడు. బయటికి రా లాజరు అని పిలిచేశాడు. ఈ దేవుడు చూడండి, ప్రభు దగ్గర మరణం లేదు, ప్రభు దగ్గర మరణం లేదు. నేను చెప్పేది ఇక్కడ జరిగే మరణం గురించి కాదు, పరలోకంలో జరుగుతున్న మరణం గురించి, లేకపోతే చనిపోయిన తర్వాత జరిగే రెండవ మరణం గురించి. అది నరకము అని బైబిల్ సెలవిస్తుంది. అది మరణం అనేది, అది మరణం అనేది. ఆ మరణం నుంచి మనం తప్పించబడాలి. అది ప్రభు మనకి ఇచ్చి ఒక శ్రేష్టమైన మార్గం తెరిచాడు. ఆ మార్గంలోకి నేను రమ్మంటున్నాడు. ఆయన మార్గమే ఉన్నాడు, సత్యమే ఉన్నాడు, జీవమే ఉన్నాడు. ఈరోజు ఆ ప్రభుని మనం పట్టుకోగలమా? ఈరోజు ఒక తీర్మానం మనం చేసుకుందాం, ప్రభుని గట్టిగా మనం పట్టుకుందాం, విశ్వాసంతో మనం ఎదురు చూద్దాం. ఇదిగో ప్రభు, పేతురు మాట్లాడారు, ఇదిగో నీ మాట చొప్పున నేను చేస్తున్నా ప్రభా. మునుపు ఏం చేసావో అదే విషయము ప్రభు అడగట్లేదు, ఇప్పుడు మాత్రం నీ మాట ప్రకారం చేస్తున్నాను, ఇప్పుడు మాత్రం నీ మాట ప్రకారం వెళ్తాను. ఒకవేళ ఎవరికైనా భేద విభేదాలు ఉన్నాయి, ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళు, మాట్లాడు, క్షమాపణ అడుగు, ఐక్యత పెంచుకోండి, ఐక్యత పెంచుకోండి, మనుషుల్ని పెంచుకోండి, గుర్తుపెట్టుకోండి, ఐక్యత పెంచుకోండి. అపవాది సంబంధమైన వారు, చీకటి సంబంధమైన వారు బంధాలు తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు, బంధాలు తెంచుకోవడానికి చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు. జాగ్రత్త, వస్తున్న దినాలు చాలా భయంకరమైన దినాలు. ఐక్యత పెంచుకోండి. అందరి కొరకు మీరు ప్రార్థించండి, మీ కొరకు అందరూ ప్రార్థన చేస్తారు. అందరూ కలిసికట్టుగా ఏక మనసుతో ఏకాత్మతో మనం ప్రభు దగ్గర నిలబడినప్పుడు ప్రభు గొప్ప కార్యం చేస్తారు. ఎవరు ఏది విత్తే అది కోస్తారు, ఎవరి సంగతి మనకు అనవసరం, కానీ ఐక్యత పెంచుకోవడమే మనకు అవసరము. ఐక్యత పెంచుకోవడమే మాకు అవసరము. ఐక్యత మనం పెంచుకోండి. నీ కొరకు ఒకరు ప్రార్థన చేసేవారు ఉండాలి, నీ కొరకు ఒకరు కన్నీరు కార్చేవారు ఉండాలి. ఐక్యత మనం పెంచుకుందాం. పేతురు విధేయత చూపాడు, తను విధేయత స్నేహితులందరూ పట్టుకున్నారు, వారందరూ కూడా విధేయత చూపగలిగారు. ఆయన మాట ప్రకారం అక్కడ చేశారు. అక్కడ అందరూ దీవెనకరంగా నిలబడ్డారు. ఆ కానాను బిందులో పేతురు గారు లేకపోతే అక్కడ ఉన్న శిష్యులు ఎవరు కూడా ఒక మాట మాత్రం కూడా మాట్లాడకుండా యేసు ప్రభు ఏం చెప్పారో దాని ప్రకారం చేశారు. అక్కడ శిష్యులందరూ దీవించబడ్డారు. ఆ వారు మాత్రమే కాదు, ఆ పెళ్లికి వివాహానికి వచ్చిన వారందరూ కూడా దీవెనకరంగా ఉన్నారు. దేని బట్టి? మాట విధేయతను బట్టి, విధేయతను బట్టి. ఇదిగో ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నీవు నా స్నేహితుడివి అని ప్రభు చెప్తున్నాడు, నీవు నా స్నేహితుడు అని ప్రభు చెప్తున్నాడు. నావన్నీ నీవే, నా సీక్రెట్స్ అన్నీ నీకు తెలియచేస్తా, నేను మాట్లాడతాను. నీవు నా స్నేహితుడివి, దాసుడివి కాదు, స్నేహితుడివి. ఎంత చెప్పిన తర్వాత దేవుడు, నువ్వు నా ఫ్రెండ్, కూర్చో, నాతో పాటు కూర్చో, కొద్దిసేపు కూర్చో, మాట్లాడదాం, ఫ్రెండ్తో కూర్చొని మాట్లాడదాము. మనుషులు కాదు మనం తెలియజేసే మన సమస్యలు. దేవుడు నీ సమస్యలు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులు నీ ఆదాయం చూడడానికి ఉన్నారు, మనుషులు పార్టీలు చేసుకోవడానికి ఉన్నారు, ప్రభువులు నేను వాడుకోవడానికి ఉన్నారు. కానీ విరిగి నలిగిన మనసే దేవుడికి ఇష్టమైనది. విరిగిన వాళ్ళనే ప్రభు కోరతాడు, నలిగిన వారే కావాలి నాకు. కానీ నలిగే వరకు రావాలని ప్రభు ఉద్దేశం కాదు, ప్రభు నలిగే వారే కావాలని కాదు. ఈరోజు పట్టుకుందాం, ప్రభు మన హృదయాన్ని చూస్తున్నాడు. విధేయత చూపగలుగుతున్నామా? విశ్వాసం చూపగలుగుతున్నామా? ప్రభుని మనం పట్టుకోగలుగుతున్నామా? ఈరోజు కళ్ళు మూసుకుందాం అందరం కూడా. యేసు వైపు మనం చూద్దాము, యేసు వైపు మనం చూద్దాము, యేసు వైపు మనం చూద్దాము. ఆయన మాట ప్రకారం చేస్తున్నామా? విధేయత చూపుదామా? విధేయత చూపుదామా? నా జీవితంలో ఆ దినమున అన్నీ కోల్పోయి ఏవీ లేని సమయంలో ప్రభు దగ్గరికి వచ్చాను, ప్రభుని క్షమాపణ అడుగుతున్నాను. అయ్యా 5 సంవత్సరాలు నా వెనక తిరిగావయ్యా, 5 సంవత్సరాలు. స్నేహితులుగా చెప్పారు, సంఘవారు వచ్చి చెప్పారు,
విశ్వాసులు వచ్చి చెప్పారు, సేవకులు వచ్చి చెప్పారు, మారు మనసు పొందు నాయన, మారు మనసు పొందు. ఎప్పుడు ఉన్నట్టు ఉండదు, కానీ నేనుంటే ఎప్పుడు నీతో ఉంటాను. తృణీకరించాను, దూరంగా వచ్చాను. వీళ్ళు ఏదో చెప్తారులే అనుకున్నాను. లేదు, ఇప్పుడు కాదు, తర్వాత తీసుకుందాంలే, తర్వాత పొందుకుందాంలే, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఖాళీ లేదు. నాకు నచ్చిన కారణం చెప్పాను, నా నచ్చిన కారణం చెప్పాను. హల్లెలూయా. అపవాది తన నచ్చినట్టుగా పీసులు చేసేసింది, కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేసింది. దేవుడు తన బలిష్టమైన చేతులు రెండు చాపి, ప్రయాసపడి భారం మోసిన నా సమస్త జనులారా, ఎత్తుకు రండి. దిస్ ఇస్ రైట్ టైం. యాక్సెప్ట్ జీసస్ యాజ్ యువర్ ఓన్ సేవియర్. ఆయనని రక్షకుడిగా అంగీకరించండి. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ప్రభు పిలుస్తున్నాడు. ప్రయాసపడుతున్నారా? ఆ దగ్గర రండి. నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు ఆయన. నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు యొక్క విశ్రాంతిని మనం పట్టుకోగలుగుతున్నామా? మనం తీసుకుని ఇంట్లో విశ్రాంతి కాదండి, ప్రభు మన హృదయానికి ఇచ్చే విశ్రాంతి. మనుషులు ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చమ్మా, కానీ వారి మనసులు గలిబిలి తిరుగుతా 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 నేనేంటో, నా బిడ్డలేంటో, భర్త ఏంటో, భార్య ఏంటో, తల్లి ఏంటో, సమస్య ఏంటో, అనారోగ్యం ఏంటో, ఆ ధనం ఏంటో, ఆ వ్యాపారం ఏంటో, ఆ ఉద్యోగం ఏంటో. ప్రార్థన చేద్దాం అందరము కూడా. దేవుడి సన్నిధిలో మనమందరము యేసు వైపు మనం చూస్తూ ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రభు విధేయత, 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 విధేయత. 5 సంవత్సరాలు, సంవత్సరానికి 52 ఆదివారాలు, ఎన్ని వాక్యాలు వచ్చి బ్రతమాలినా, ఎంతమంది ఆ మాటలు చెబుతున్నా సరే, నాకు కాదులే, నేను కాదులే, ఇప్పుడు కాదులే, తర్వాత చూద్దాంలే, నాకు నచ్చిన సాగు చెప్పుకొని వెళ్ళిపోయాను. హల్లెలూయా. అది నా సాకు కాదు. తర్వాత అర్థమైంది ఇది అపవాది యొక్క ట్రాప్ అని. ఇప్పటి వరకు నాకు వినబడింది సాతాను స్వరం అని నాకు అర్థమైంది. నా ఆలోచన అనుకున్నాను అది. నేను మనుషులు వచ్చి పిలుస్తున్నప్పుడు, మనుషులు వచ్చి తగ్గించుకుంటున్నప్పుడు, మనుషులు వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నాడు, బ్రతిమాలుతున్నప్పుడు, నేను వాళ్ళు చెప్పే కారణాలు నా కారణాలు ఏమనుకున్నాను. అవి నా కారణాలు కాదు, అపవాది యొక్క కారణాలు, అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క ఆలోచనలు. ఆ ఆలోచనలు నేను వెంబడించినప్పుడు అవి నేను దుఃఖాన్ని దగ్గరికి తీసుకుని వెళ్ళే, అది నన్ను దుఃఖంలో తీసుకుని వెళ్ళే, ఇరుకులోనికి నేను తీసుకుని వెళ్ళే, ఊపిరాడక నిద్ర పట్టని పరిస్థితికి నన్ను తీసుకుని వెళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది ప్రభు కొరకు, ఇది దేవుడు నీకు ఇస్తున్న అవకాశము. టేక్ ఎ డెసిషన్. ఒక తీర్మానం చేసుకో, ఒక తీర్మానం చేసుకో. దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు పిలుస్తున్న పిలుపుని మనం తృణీకరిస్తే మరొక పిలుపులు మీరు వినాల్సి వస్తుందేమో. నువ్వు తట్టుకోలేని పిలుపులు నువ్వు వినాల్సి వస్తుందేమో. నువ్వు ఊహించిన ఫోన్ కాల్స్ నీకు వస్తాయేమో. నేను భయపెట్టట్లేదు, హెచ్చరిస్తాను, హెచ్చరిక చేస్తున్నాను నేను. యేసయ్యా, మనం వినాల్సిన దేవుడు మాట మనం వినకపోతే, మనం వినకూడని విషయాలు మనం వినాల్సి వస్తుందేమో. చేతులు జోడించి చెప్తున్నాను,
ప్రాధేయపడుతున్నాను. ఒక్క అవకాశము, ఒక్క ప్రార్థన, విధేయతతో కూడిన ప్రార్థన, తగ్గింపుతో కూడిన ప్రార్థన, ఒక్క ప్రార్థన మన జీవితాన్ని కార్యం చేస్తుంది. యేసయ్యా, ఈరోజు ప్రార్థన చేద్దామా? ఒక రక్షణ ప్రార్థన మనం చేద్దామా? నా హృదయంలోకి రండి అయ్యా. నా జీవితాన్ని దేవుడిగా మీరు ఉండండి అయ్యా. నా తండ్రిగా మీరు ఉండండి అయ్యా. ఇదిగో స్నేహితుడు, ఎప్పటి వరకు స్నేహితులు వచ్చారు, నేను వాళ్ళకి ఖర్చు పెట్టడమే. నా స్థితిని చూసి స్నేహితులు పెరిగారు, నా స్థితిని వాడుకున్నారు వాళ్ళు, నా ధనమును వాడుకున్నారు వాళ్ళు. వీడితో ఉంటే ఏదో పని అవుతుంది అని నన్ను వాడుకున్నారు, కానీ నా కొరకు ఎవ్వరు కూడా ఏమీ లేదు. యేసయ్యానికి స్తోత్రంలే నాన్న, యేసయ్యానికి స్తోత్రంలయ్యా. నిన్ను వాడుకునేవారు నేను కావాలా? నీ కొరకు ప్రాణం పెట్టేవారు కావాలా? నీకు సమస్తము అనుగ్రహిస్తారా? సమస్తము నేనుంటాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మీదైతే చూపుదామా? ప్రభుని అంగీకరిద్దామా? ఈరోజు ఎలాగ మీరు వచ్చారో అలాగే వెళ్ళిపోతారా? ఒకరిగా వచ్చారేమో, ఒకరిగానే వెళ్ళిపోతారా? ప్రభుని తీసుకుని వెళ్ళరా? ప్రభుని అడగండి, అయ్యా నా హృదయంలో రండి అయ్యా. నువ్వు టర్నింగ్ బ్యాక్, ఇక నేను వెనక్కి తిరిగి చూడను. నీవే నా కుటుంబాన్ని దేవుడిగా నడిపిస్తున్నావు అన్న. ఎప్పుడైతే ఆ రోజు నేను ప్రభుని అంగీకరించాను, నా తప్పులను, మా పాపములు, నా దోషములన్నీ కూడా ఒప్పుకొని దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చాను. ఎనలేని శాంతి, సమాధానము, వెలకట్టలేని నెమ్మది దేవుడు నాకు దయచేస్తున్నాడు. ఆ రోజు నేను పొందుకున్న శాంతి, సమాధానము, నెమ్మది నేను పుట్టినది మార్గంలో ఎప్పుడు నేను వెళ్ళలేదు, చూడలేదు, అనుభవించలేదు. ఆ రోజు 2008 ఆగస్టు 15వ తారీఖున ఆ రోజు దేవుడు నాకు ఇచ్చిన అనుభూతి నేటి వరకు అది పెరుగుతూ, నేటి వరకు ఆయన యొక్క ప్రేమ పెరుగుతూ, నేటి వరకు ఆయనని అర్థం చేసుకుంటూ ఎంతకైతే ఆయన దగ్గరకు వెళ్తున్నానో అంతగా ఆయన సంతృప్తికరమైన జీవితము, ద సాటిస్ఫాక్షన్ లైఫ్ ఎక్కడ దొరకదు. కోట్లు సంపాదించినా సరే సాటిస్ఫాక్షన్ లేదు వారికి, క్రీస్తులో మాత్రమే ఉంది. ప్రభా, ఎవరైతే అలా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ప్రభా నిన్ను పెట్టుకుని ఉన్నారో దేవా, వారందరూ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవా, వారి పాపములు క్షమించండి, వారి దోషములు క్షమించండి. దేవా, నేను వారి హృదయంలోకి ఆహ్వానిస్తున్నారయ్యా. మార్గాలు తెరవండి నాన్న. నీ ఘనమైన శౌర్యమైన కార్యములు దేవా బిడ్డల పక్షంగా మీరే జరిగించి ప్రభా, కుటుంబము సంఘములతో అంటుకట్టబడి దేవా నీ బిడ్డలు నిలిచి ఉండటకు దేవా మీరే కృప చూపి బలపరచమని యేసు క్రీస్తు సర్వశక్తి గల నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్, షాలోమ్. మీరు ఇప్పుడు చూస్తున్నది తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సిటీ దగ్గరలో ఉన్న హోప్ ఐలాండ్ అనే ఒక దీవి.
అది కాకినాడ తీర ప్రాంతానికి దాదాపు 45 నిమిషాలు ఓడ ప్రయాణంలో అది ఉంది. అందులో దాదాపు 70 కుటుంబాలకు పైగా జీవనాన్ని కొనసాగిస్తున్నారు. దేవుడి ప్రేమ కొలది మేమందరము పీస్ మేకర్స్ ప్రార్థనా మందిరం తరపున సంఘముగా అక్కడికి వెళ్ళి వారికి సువార్త జీవము నీచినవాడు మృత్యువును జయించినవాడు మృతులకు జీవము నీచినవాడు. ఆ సువార్త పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా, అంటే వ్యక్తిగత వారితో మాట్లాడడం ద్వారా క్రీస్తు ప్రేమను అక్కడ ప్రకటించాము. అంత మాత్రమే కాకుండా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, చిన్నపిల్లల దగ్గర నుంచి యవ్వనస్తులు, పెద్దవారు, వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి క్రీస్తు ప్రేమను బట్టి అందరికీ వస్త్రాలు పంచడం జరిగింది. అలాగే రైస్, కందిపప్పు, అలాగే చిన్నాళ్ళకి చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా అనేకమైనవి వారికి పంచిపెట్టడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమను మనం మాటల్లోనే కాదు కానీ క్రియల్లో మనం చూపేవారుగా వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ఆ ఐలాండ్లో ఉన్న అందరూ కూడా ప్రభువుని అంగీకరించి వాళ్ళు దేవుడి రాజ్యము కొరకు వారు కట్టబడేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.